సాయి శ్రీ సాయి వరాల సాయి, ఓం సాయి శ్రీ సాయి వరాల సాయి, ఓం సాయి శ్రీ సాయి వరాల సాయి, ఓం సాయి శ్రీ సాయి వరాల సాయి. ఓం శ్రీ వరాల సాయినే నమః. వరాల సాయి పైన అత్యంత తక్కువ సమయంలోనే అనేక మంది భక్తులు ఎంతో మమకారాన్ని, విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఏ కష్టం వచ్చినా వరాల సాయిని తలిస్తే చాలు తీరిపోతుందన్న బలమైన విశ్వాసం వారికి కలిగింది. వరాల సాయి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారన్న నమ్మకం చాలామందిలో బలంగా నాటుకుంది. అందుకు సంబంధించి ఒక లీల మీకు ఇక్కడ నేను చెప్తాను. అద్దంకిలో ఉండే విజయలక్ష్మి గారి అమ్మాయి గర్భం దాల్చింది. 6వ నెలలో స్కానింగ్ చేయిస్తే అవయవాలు సరిగ్గా ఫామ్ కాలేదన్నారు. గర్భం తీయించుకుంటే మంచిదని డాక్టర్లు సూచించారు. అమ్మాయి భర్తతో పాటు అత్తామామలు కూడా అందరూ గర్భం తీయించుకోమనే చెప్పారు. కానీ విజయలక్ష్మి గారు వరాల సాయికి దండం పెట్టుకొని వారందరినీ ఎదిరించి, వరాల సాయి నా కూతురికి పండంటి బిడ్డని ఇస్తారు, ఒకవేళ అవయవాల లోపంతో పుడితే నేను ఆ బిడ్డను సాకుకుంటానని మొండిగా వాదించింది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, నేను నమ్మే వరాల సాయి ఇస్తున్నటువంటి విశ్వాసమని, ఇది ఆయన అనుగ్రహమని వారిని ప్రాధేయపడింది. కానీ ఎవ్వరికీ నమ్మకం లేదు. డెలివరీ టైం వచ్చేసింది. అమ్మాయి డెలివరీ అయింది. ఏ లోపం లేకుండా పండంటి బిడ్డ పుట్టింది. డాక్టర్లతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. పుట్టిన ఆ బిడ్డకు వరాల సాయి వశిష్ఠ అనే నామకరణం చేసి పండంటి బిడ్డను అనుగ్రహించిన వరాల సాయి సింహాసనానికి మంచి దక్షిణ సమర్పించారు. విజయలక్ష్మి గారి కూతురికి తనకు బిడ్డ పుట్టిన నాటి నుండి ఒక కోరిక ఉండేదట. ఆ కోరిక ఏమిటంటే, అనిల్ సార్ నా బిడ్డను ఎత్తుకోవాలని. కానీ అప్పుడు అసలు అవకాశమే లేదు. ఎందుకంటే బిడ్డ కూడా కరోనా సమయంలో జన్మించింది. కానీ వరాల సాయి ఆ అమ్మాయి కోరికను తీర్చారు. 2020 జూన్లో సాయి టీవీ పని మీద నెల్లూరు వెళ్ళి తిరిగి వస్తూ వారికి ఫోన్ చేశాం. వారు తమ ఇంటికి రావాలని కోరారు. కరోనా సమయం కదా, పసిబిడ్డ కూడా ఉంది, వద్దులే అన్నాం. అయినా పట్టుబట్టి రోడ్డు మీద నిల్చొని కాపుగాచి మరీ పిలుచుకొని వెళ్ళారు. ఇంటిలోనికి వెళ్ళగానే బిడ్డను నా చేతికిచ్చి, ఇది మా అమ్మాయి కోరిక సార్, ప్రతిరోజు వరాల సాయిని పసిబిడ్డగా చూసే మీరు మా వరాల సాయిని ఎత్తుకోవాలని అన్నారు. నాకు ఎంతో సంతోషం కలిగింది. ఇటువంటి అనేక లీలలతో వరాల సాయి తనను విశ్వసించేటువంటి భక్తులను కరుణిస్తూనే ఉన్నారు. వారి అనుగ్రహాన్ని ప్రవహింపచేస్తూనే ఉన్నారు. ఎన్నెన్నో లీలలు, స్వర్ణ పుష్ప పూజలు, ఎలా ఉత్సవం పూజేదైనా కోరిన కోరికలు తీరినే, ఎందరో తల్లులకు బిడ్డలనిచ్చి మురిసినే, అడిగిన వారికి ఐశ్వర్యాన్నిచ్చి నా మనసులను దోచిన దేవుడా, నిన్ను కొలిచి బిడ్డల ఆనంద సంబరం. కడపకు చెందిన కుమారి గారు కువైట్లో పనిచేస్తున్నారు. తెలుగు తప్ప ఏ భాష రాదు. ఆమె కువైట్ వెళ్ళిన నాటి నుండి తోడు, ధైర్యం అన్నీ సాయి టీవీనే. స్వరాల సాయి మందిర నిర్మాణం దగ్గర నుండి తన శక్తి మేరకు దక్షిణ పంపిస్తున్నారు. ఒకసారి వారి కూతురు అల్లుడి పేరుతో పూజకు దక్షిణ పంపించారు. వారి అల్లుడికి రావలసినటువంటి మొండి బాకీ ఏళ్ల తరబడిగా రావడం లేదు. కానీ ఒక్కసారి వరాల సాయి మందిరంలో జరిగినటువంటి స్వర్ణ పుష్ప పూజలో పాల్గొన్న తర్వాత రానటువంటి మొండి బాకీ ఇంటి వరకు వచ్చేసింది. అప్పు తీసుకున్నవారు స్వయంగా ఇంటికి వచ్చి ఆ తీసుకున్నటువంటి డబ్బును తిరిగి ఇచ్చివేశారు. అప్పటి నుండి వరాల సాయి పైన ఆ కుటుంబానికి మరింత విశ్వాసం పెరిగింది. ఒకసారి మరొక సంఘటన జరిగింది. కువైట్లో తను పనిచేస్తున్నటువంటి ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేస్తుండగా 7 ఏడాది వయసున్న యజమాని కొడుకు తెలిసి తెలియక ఇస్త్రీ పెట్టెను ముట్టుకున్నాడు. చేతికి గాయమైంది.
ఆ సంఘటనతో ఆమె భయపడిపోయింది. ఆ దేశంలో చిన్న పిల్లలకు ఏదైనా జరిగితే శిక్షలు కఠినంగా ఉంటాయి. వరాల సాయి నీవే కాపాడాలని దీనంగా వేడుకుంది. పిల్లవాడికి క్రీమ్ రాసింది. తల్లిదండ్రులు చూస్తే ఏం చెప్పాలని భయపడిపోయింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయాల్లో ఆ పిల్లవాడు కుమారి గారి వద్దే ఉండేవాడు. రాత్రి పడుకునే సమయంలో మాత్రమే తల్లి దగ్గరికి వెళ్తాడు. అలా వారం రోజులు గడిచాయి. అయినా అబ్బాయి చేతి గాయాన్ని తల్లి గుర్తించలేకపోయింది. ఆ తర్వాత అది నెమ్మదిగా మానిపోయింది. ఆ పిల్లవాడికి కాలిన గాయం తల్లిదండ్రులకు కనిపించకుండా బాబాయే మాయ చేశారని చెప్పి కుమారి గారు గ్రహించారు. పిల్లవాడి గాయం తల్లిదండ్రులు చూసి ఉంటే నన్ను జైలుకు పంపేవారు. ఎప్పుడూ నా వద్దే ఉండే బాబు నా ఫోన్లో వరాల సాయి పాట వస్తే నవ్వుతూ గంతులు వేస్తాడు. వాడికి బాబాతో ఏదో బంధం ఉండే ఉంటుందని ఆవిడంటారు. నా జీవనాధారం పోకుండా కాపాడిన వరాల సాయికి ఎప్పుడూ కృతజ్ఞురాలనై ఉంటానని చెప్పి కుమారి గారు ఎప్పుడూ చెప్తుంటారు. విజయవాడకు చెందిన సాయి బంధువు ప్రమీలారాణి గారు తాడేపల్లిగూడెంలో ఉన్న వారి ఆఫీస్కు ట్రైన్లో వెళ్తున్నారు. ఒకరోజు స్టేషన్ వచ్చిన సంగతి మర్చిపోయి ట్రైన్లోనే కూర్చున్నారు. ట్రైన్ కదులుతున్నప్పుడు తాను దిగే స్టేషన్ వెళ్ళిపోతుందన్న కంగారులో రన్నింగ్లో ట్రైన్ నుండి దూకేశారు. ట్రైన్కు ప్లాట్ఫామ్కు మధ్యలో పడాల్సిన వారు ఎవరో వెనుక నుండి తోసివేసినట్టు ప్లాట్ఫామ్ పైన పడ్డారు. తలకు బలమైన గాయమై రక్తం కారిపోతుంది. అప్పుడు తన బ్యాగులో ఉన్న ఊదీ ప్యాకెట్ని చింపి వాటర్ బాటిల్లో కలుపుకొని తాగేశారు. రక్తం విపరీతంగా కారుతుండడంతో అక్కడే ఉన్న కాలేజీ పిల్లలు వచ్చి ఆంటీ క్లాత్ ఏమైనా ఇవ్వండి అని అడిగితే తన చున్నీనిస్తే దాన్ని తలకు కట్టారు. తలకు బలంగా గాయమైంది. ఇక నా రోజులు ముగిసిపోయాయి, బాబా నన్ను తీసుకెళ్ళిపోతారని అనిపించిందని ఆవిడ అన్నారు. వెంటనే అక్కడున్నవారు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి 5 కుట్లు వేశారు. వెంటనే విజయవాడకు వెళ్ళి స్కానింగ్ చేయించుకోమన్నారు. ఆవిడ విజయవాడ వెళ్ళేసరికి వారి బంధువులు అప్పటికే న్యూరో సర్జన్ను పిలిపించి హాస్పిటల్లో సిద్ధంగా ఉంచారు. గాయం చూసి డాక్టర్ చాలా పెద్ద గాయమే, సిటీ స్కాన్ చేయించాలన్నారు. కానీ స్కానింగ్లో ఏ లోపమూ లేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టీటీ చేసి ఇంటికి పంపారు. వరాల సాయి దయ వల్ల 10 రోజుల్లోనే నార్మల్ అయి మళ్ళీ విధులకు వెళ్ళానని ప్రమీల గారు సంతోషంగా తెలియజేశారు. కుట్లు కూడా వాటంతటవే ఊడిపోయాయని చెప్పారు. బాబాయే స్వయంగా తనను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారనేటువంటి విశ్వాసాన్ని ఆవిడ వ్యక్తం చేస్తారు. రన్నింగ్ ట్రైన్ నుండి పడిపోయిన వారు ఇంత తేలికగా బయటపడిన సందర్భాలు చాలా అరుదు. ఇది ఖచ్చితంగా బాబా లీలయే. శ్రీ వరాల సాయి తనను తలిచేటువంటి భక్తులను ఎల్లవేళలా కాపాడుతారనడానికి మరొక లీల నేను ఇక్కడ చెప్తాను. హైదరాబాద్ నాచారంలో ఉంటున్న ఝాన్సీ గారు తన భర్తతో ఒక ఫంక్షన్ నిమిత్తము బైక్ పైన వెళ్తున్నారు. పక్కనే వస్తున్నటువంటి మరొక బైక్ హ్యాండిల్ వీరి బైకుకు తగలడంతో ఇద్దరు రోడ్డు పైన పడిపోయారు. ఝాన్సీ గారు నిత్యం సాయి టీవీ చూస్తూ సాయినాథ వరాల సాయి అని అనుక్షణం తలుస్తారు. బైక్ పై నుండి పడిపోగానే సాయినాథ వరాల సాయి, ఇద్దరం వయసు మళ్ళిన వాళ్ళం, పిల్లలు కూడా దగ్గరగా లేరు, కాళ్ళు చేతులు విరిగితే చేసేవారెవరూ లేరు, చూసేవారెవరూ లేరు, తండ్రి నీవే మా దిక్కని ప్రార్థించింది. ప్రమాదాన్ని చూసినటువంటి వారు వెంటనే అంబులెన్స్ను పిలిపించి హాస్పిటల్కు తరలించారు. వరాల సాయి దయ వల్ల చిన్న గాయాలే తప్ప ఫ్రాక్చర్స్ ఏమీ లేవని డాక్టర్లు చెప్పారు. కానీ ప్రమాదం జరిగినటువంటి తీవ్రతకు మా నడుం విరగాల్సి ఉంది. ఆ సాయినాథుడే మమ్మల్ని కాపాడారు, వరాల సాయి మా మొర ఆలకించారని ఝాన్సీ గారు ఆనందంతో వారి లీలను తెలియజేశారు. ఈ విధంగా వరాల సాయి లీలలను చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు వేల లీలలు, ఎన్ని పుస్తకాలు ప్రచురించినా ఆ లీలలు మిగిలే ఉంటాయి. మాకు తెలిసినవే ఇంత అద్భుతమైనటువంటి లీలలుంటే తెలియనివి మహాద్భుత లీలలు ఎన్ని ఉన్నాయో ఆ వరాల సాయికే ఎరుక. శ్రీ వరాల సాయి కొలువైన 3 సంవత్సరాల ప్రస్థానంలో ఉన్నతమైన సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న మాకు ఓ కొత్త బాధ్యతను అప్పగించారు.
గత 3 సంవత్సరాలుగా మనందరం వరాల సాయిలో జరిగే సేవను ఎవ్వరికి వారం బాధ్యతగా భావించినందునే కరోనా సమయం నుండి ఇప్పటి వరకు అనేక సేవలు బాబా మెచ్చే విధంగా చేయగలిగాం. ఏ తండ్రైనా సమర్థత కలిగినటువంటి బిడ్డలకే బాధ్యతను అప్పగిస్తారు. అందుకే మనం కొనసాగిస్తున్నటువంటి సేవను మరింత విస్తరించడానికి శ్రీ వరాల సాయినాథులు అన్నప్రసాదాలయ భవనం అనే బాధ్యతను మనకు అప్పగిస్తున్నారు. మందిర నిర్మాణ సమయంలో మనందరికీ ఉన్నటువంటి అవకాశం మేరకు 300 చదరపు గజాల స్థలాన్ని మందిరానికి సేకరించగలిగాం. స్థలం చిన్నదే అయినా బాబా దానిని అక్షయం చేయించుకొని తనకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. మందిరానికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి గురువారం 100ల సంఖ్యలో పెరిగిపోతుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్థలం అన్నప్రసాద వితరణకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఒకేసారి 40 మంది భోజనం చేయడం కూడా కష్టంగా ఉంది. ప్రత్యేక ఉత్సవాలైన గురు పౌర్ణమి, సమాధి ఉత్సవం, వరాల సాయి వార్షికోత్సవం సమయంలో 6 బయట అన్నప్రసాదం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. తన వద్దకు వచ్చే బిడ్డలకు ఏ లోటు లేకుండా చేసేందుకు అన్నప్రసాదాలయ సేవకు స్థలం సేకరించే బాధ్యత 3వ వార్షికోత్సవం సందర్భంగా తన బిడ్డలకు అప్పగించారు. వరాల సాయి మందిరానికి వెనక వైపు అంటే తూర్పు భాగాన 2 ఎకరాల ఖాళీ స్థలాన్ని వారు ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. మందిరం వెనకాల స్థలం ఇప్పుడు వరాల సాయి కోసం సేకరించకపోతే భవిష్యత్తులో మనం దాన్ని కొనుగోలు చేయలేం. భవిష్యత్తులో చుట్టూ నిర్మాణాలు వస్తే అన్నప్రసాదంతో పాటు పార్కింగ్ తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ప్రసాదాలయం మరియు దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తుల వసతి కోసం వసతి గృహం, సత్యవ్రతాలు, పారాయణ వంటి కార్యక్రమాల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రాంగణాల నిర్మాణాల కోసము దాదాపు 378 చదరపు గజాల స్థలం తీసుకోవాల్సి ఉంటుంది. 2022 నవంబర్ మాసంలోనే ఆ స్థలానికి చెందినటువంటి యజమానులు తాము వెంచర్ చేస్తున్నామని, మందిర అవసరానికి ఏమైనా స్థలం కావాలంటే ఇప్పుడే చెప్పండి అని చెప్పి సూచించారు. మందిరం కోసం కాబట్టి మార్కెట్ రేట్ కంటే గజానికి 5,000 రూపాయలు తగ్గిస్తామని చెప్పారు. మార్కెట్లో నేడు సుమారు 40,000 రూపాయలకు గజం అమ్ముతుండగా మనకు 35,000 రూపాయలకు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్న వరాల సాయి మందిర నిర్వహణ, సాయి టీవీ వంటి పెద్ద బాధ్యతల నడుమ 375 గజాల స్థలం సేకరించడం అంటే ఒక సాహసమే. మందిర నిర్మాణ సమయంలో కేవలం గజం మనం 11,000 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాం. 5 ఏళ్లలో హైదరాబాదులో భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంత పెద్ద మొత్తం పెట్టి భూమిని కొనుగోలు చేయగలమా అన్న సంశయంలో ఉన్నాం. కానీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇది అవసరం. బాబా పని ఏది ప్రారంభించినా మొదట సంశయం నుండే ప్రారంభించి వారే దానిని పూర్తి చేయిస్తారు. కానీ మనుషులం కదా, మనకుండే భయాలు మనకుంటాయి. సాయి టీవీ కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గిపోతుంది. టీవీలో అందరూ చూసి ఆనందిస్తున్నారు. కానీ ఏ పూజకు పట్టుమని 300 మంది కూడా రావడం లేదు. అటువంటి పరిస్థితుల్లో భూదానానికి ఎవరు ముందుకు వస్తారు? అదేమీ చిన్న మొత్తం కాదు. గజానికి 35,000. పోనీ ప్రతి ఒక్కరూ గజం స్థలానికి ఇవ్వకపోయినా 11,000 రూపాయలు ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారని చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి వారు మాత్రమే మా దృష్టికి వచ్చారు. కానీ బాబా ఎంతమందికి ప్రేరణ కలిగిస్తారనేటువంటిది ఆయనకే ఎరుక. ప్రతి ఒక్కరూ ఒక గజానికి భూదానం చేసినా 375 మంది కావాలి. ఇప్పటి వరకు మేము ఎవరిని నోరు తెరిచి ఈ కార్యక్రమానికి ఇవ్వండని అడగడం చాలా అరుదు. మమ్మల్ని అర్థం చేసుకున్న ఒక 10 మందిని మాత్రమే అడిగే చనువు ఉంది. కానీ 375 మందిని ఎలా అడగగలం? సాయి టీవీ ద్వారా అనేక మందికి బాబాను మరింత చేరువ చేసి లక్షలాది మందిని సాయి టీవీ ద్వారా స్వాంతన చెందడానికి అనేక కార్యక్రమాలను ఈ వ్యవస్థ నిర్వహిస్తుంది. కానీ ఈ వ్యవస్థను అర్థం చేసుకుంది కొద్ది మంది మాత్రమే. అందున వీరందరూ కూడా అతి సామాన్య కుటుంబాలకు సంబంధించినటువంటి వారు. ఎవరి పరిధిలో వారికి బాధ్యతలు ఉన్నవారే. ప్రసాదాలయం అవసరం అనేటువంటి విషయం బాబాకు తెలుసు. కానీ మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా
బాబా మన ప్రయత్నానికి శక్తినిచ్చి ముందుకు నడిపిస్తారు. దీనిని మేము బలంగా నమ్ముతాం. కానీ ధైర్యం సరిపోవడం లేదు. ముఖ్యంగా నాకు ఏ కొత్త పని ప్రారంభించినా మొదట ఇలాంటి ఆలోచన దృక్పథమే ఉంటుంది. ఈ సందర్భంలో వాహిని గారు ఒక విషయం గుర్తు చేశారు. వరాల సాయి మందిర నిర్మాణం కోసం మొదటి 11,000 రూపాయలు మీ నాయనమ్మ పేరున మీరు ఇచ్చారు కదా, ఈసారి మీ తాతగారి పేరు మీద ఒక గజానికి 35,000 మీరు ఇవ్వండి, పని ముందుకు సాగుతుంది అని అన్నారు. మార్గశిర పౌర్ణమిన వరాల సాయి పాదాల వద్ద 35,000 ఉంచి మిగతా డబ్బు నీవే తెచ్చుకోవాలని బాబాను ప్రాధేయపడ్డాను. నేను సమర్పించిన 35,000 రూపాయలు కూడా అవి బాబా ఇప్పించినవే. వేరే ల్యాండ్ డీలింగ్లో చాలా రోజుల నుండి రావాల్సిన డబ్బు మార్గశిర పౌర్ణమికి ఒక రోజు ముందు అందింది. ఇక ఈ ప్రయత్నాన్ని ముందుకు సాగించమని చెప్పి బాబా ఆశీస్సులుగా దాన్ని భావించి కొద్దిమంది సాయి బంధువులకు ఈ విషయాన్ని తెలియపరిచాం. వారు ఎంతో సహృదయంతో వారి యొక్క సహకారాన్ని అందించారు. ఓం సాయి శ్రీ సాయి వరాల సాయి, ఓం సాయి శ్రీ సాయి వరాల సాయి, ఓం సాయి శ్రీ సాయి వరాల సాయి, ఓం సాయి శ్రీ సాయి వరాల సాయి.